ప్రధానంగా మా డిమాండ్ అంటే ఏంటి సార్, ఎన్నికల మేనిఫెస్టో టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 10,000 హామీనిచ్చి వాలంటీర్లను ఎవరిని తీయము, 5,000 గోను సంచుల వ్యాపారాన్ని మేము 10,000 చేస్తాము, వాలంటీర్లకు సహాయం చేస్తాను అన్నారు సార్. ఈరోజు కానీ సంవత్సరానికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు చూపిస్తానని 2,60,000 మంది ఉద్యోగాలు కూడా తీసి కొత్త సంపద ఎలా సృష్టిస్తారన్నది కూడా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి విద్యావంతులే ఉన్నారు, డిగ్రీ కానీ, పీజీ కానీ, బీఎస్సీ కానీ, బీఈడీ కానీ చేసిన వాళ్ళమే ఉన్నాం సార్. వాళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు చూపిస్తారు, ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న హామీ కూడా ఎక్కడ నెరవేర్చలేదు సార్ వాలంటీర్లకు అన్నది. కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఒక హామీ ఇస్తున్నారు, ఎన్నికల అధికారం వచ్చేటప్పటికి ఇంకో హామీ ఇస్తున్నారు సార్. కొత్త సినిమాలు వచ్చేటప్పటికి ఇవ్వడానికి జీవో ఉంటుంది, కానీ చిన్న చిన్న వాలంటీర్లు కానీ, చిరుసిరు వ్యాపారులకు కానీ ఇవ్వడానికి జీవో మాత్రం ప్రభుత్వం దగ్గర ఉండట్లేదండి. అంటే తెలుగుదేశం నాయకులు వాలంటీర్లకి న్యాయం చేయాలి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అన్యాయం చేసింది రెగ్యులర్ చేయకుండా అని చెప్పి ఒక ఆరోపణ వైసీపీ భుజాల మీద గన్నపెట్టి వాలంటీర్ని కాల్చాలని ప్రయత్నించి, అంటే వాలంటీర్ భుజాల మీద గన్నపెట్టి వైసీపీని కాల్చడానికి ట్రై చేస్తున్నారు. ఇది తప్పు. మీరు వాళ్ళ తప్పు చేశారని చెప్పి మీరు అన్నప్పుడు మీ వైపు తప్పు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద ఉంది. మీరేం తప్పు చేస్తున్నారు? మీరు ఎన్నికల ముందు 10,000 జీతం ఇస్తాం, వీళ్ళందరినీ కొనసాగిస్తామని చెప్పారు. మరి మీ మాట నిలబెట్టుకుని మీరు నిజాయితీగా వ్యవహరించిన తర్వాతే కదా అవతల మీద మీరు ఆరోపణ చేయాల్సింది. పైగా వైసీపీ ప్రభుత్వం వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్తున్నారు, రెగ్యులర్ చేయలేదు కాబట్టి మేము కొనసాగించలేకపోతామని చెప్తున్నారు. మరి మీరు తీసే ఉద్యోగాలు ఏమన్నా రెగ్యులర్ ఉద్యోగాలా? అవి గౌరవ వేతన ఉద్యోగాలే కదా. కనీస వేతనాలు ఏమన్నా చెల్లిస్తున్నారు? ఇప్పటికే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి 2011 జీవో ప్రకారమే ఇప్పటికే జీతాలు వస్తున్నాయి. మరి మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ధరలేమో విపరీతంగా పెరిగినాయి, కనీస వేతనం సవరించేటువంటి పని మీరు ఎందుకు చేయటం లేదు? అంటే ఏంటంటే కేవలం వాలంటీర్ల సమస్యని పక్కదారి పట్టించడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పైనా ఏదో రకంగా నమ్మించాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. మేము తప్పు అంటున్నాం. మేము చాలా మోసపోయామండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 పథకాలు ఏమైతే వెలుగులు జీవించారో వాలంటీర్లు కూడా చాలా వెలుగు జీవించాడండి. మామూలుగా జీవించలేదండి. ఏయండి మా 10,000 ఎక్కడున్నాడండి ఆయన? పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను కదా మీకు ఎందుకు అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు? 10,000 రూపాయలు అన్నారు కదా, వేయండి. వైసీపీ ఉన్నప్పుడు కనీసం 5,000తో మొగుడినే పిల్లల్ని ఏదోలా బతికించుకున్నామండి. ఊరికే డిగ్రీలు చదివి వాళ్ళకి, పీజీలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటున్నారు కదా. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు మేము 60 చిన్నప్పుడు పెళ్లి చేసేసారండి. మాకు అర్థమైందండి. ఇప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేసి ఈ జగన్ బాబు పుణ్యం అంటే 5,000తో కరోనా టైంలోని హాయిగా బతికామండి. మేము సచ్చేసరి ప్రాణాలు కూడా కడుపుతో ఉన్న అమ్మాయి కూడా జనరల్ హాస్పిటల్లో చచ్చిపోయిందండి బిడ్డతోని. అంత ప్రాణాలు త్యాగాలు చేసి వరదలు వచ్చినప్పుడు గుర్తు రాలేదు వాలంటీర్లకి. ఈ విజయవాడ వరదలు వచ్చినప్పుడు మాత్రం గుర్తుకొచ్చారంటే అక్కడ వాలంటీర్లకి. ఇప్పుడు జనాలైనా చాలామంది మర్చిపోలేదండి. ప్రజల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు నిజాలు చెప్పేస్తారండి. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి సంబంధించి సచివాలయ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగమనండి. వాలంటీర్లు ఎంత మిస్ అవుతున్నారో జనాలు వాళ్ళే చెప్తారండి, కరెక్ట్గా చెప్తారండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి, మామూలు ఇబ్బందులు కాదండి. మా అబ్బాయి కాలు ఇరిగిపోయి ఉండేదండి. ఆ టైంలోని గుర్తుపెట్టింది 5,000 ఇప్పుడు 5,000 చునకంగా చూడలేదండి. అప్పుడు ఈ 5,000 మాకు కూడెట్టిందండి. ఈ 5,000 కరోనా టైంలో కాపాడిందండి. ఈ 5,000 వరదలు వచ్చినప్పుడు కాపాడిందండి. నా మొగుడికి ఉద్యోగం లేనప్పుడు ఈ 5,000 కాపాడే. ఈ 5,000 అని ఎక్కడి నుంచి 10,000 చేసేస్తామని మమ్మల్ని ఎక్కడికో ఈ 6 నెలలు సుక్కలు జీవిస్తారండి. ముద్ద ముగ్గుడు ఏమి లేదండి. అయ్యి బాబు నూనె ప్యాకెట్లు అన్నారండి. ఇప్పుడు ఏమయ్యండి నూనె ప్యాకెట్లు? బుర్రలకి జనాలు బుర్రలు లేవెట్టండి. కాయగూరల రేట్లు అన్నారు కదండి, మరి ఇప్పుడు ఏమయ్యండి? కరెంటు బిల్లు అన్నారు కదా, ఇప్పుడు ఎంత వచ్చేస్తుంది కరెంటు బిల్లు? ఇప్పుడు ఎంత ఉంది నూనె ప్యాకెట్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కాయగూరల రేట్లు? తెలితే కదండి. ఎంత రేట్లు మాకు 5,000 పోగా మళ్ళీ 10,000కి ఇది అయిపోయారు. 10,000 అలా పోయి ఇంకా సుక్కలు జీవిస్తారేమో అండి. ఈ ముద్ద కూడా దిగదు ఇంకా మాకు.